హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2026లో ఫస్ట్ మ్యాచ్లో సన్ రైజ్ హైదరాబాద్ అయితే ఓడిపోయింది. అండ్ ఆ ఓడిపోయిన విధానం అండ్ ఏ విధంగా ఓడిపోయింది అండ్ దాని కారణాలు ఇదంతా చూసే ముందు వీడియోని ఒకసారి లైక్ చేయండి. నెక్స్ట్ మ్యాచ్లో కొన్ని చేంజెస్ ఖచ్చితంగా జరగాలనుకునే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అండ్ కామెంట్ చేయండి నెక్స్ట్ మ్యాచ్లో ఎవరిని తీసేస్తే బాగుంటుందని మీ ఒపీనియన్. సో జస్ట్ ఒపీనియన్ తెలుసుకోవడమే, అందరు ఎలా థింక్ చేస్తున్నారో అర్థమవుద్ది. అండ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్స్ కోసం. సో ఐపీఎల్ 2026లో ఫస్ట్ మ్యాచ్ ఎంతో హోప్తోనైతే అడుగుపెట్టింది ఎస్ఆర్హెచ్. అండ్ ఈసారి కొంచెం కొత్త టీం అండ్ కొందరు ప్లేయర్ని అయితే తీసుకున్నారు అండ్ ఎంతో ఎక్స్పెక్ట్ అయితే చేశారు. బ్యాటింగ్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ది చాలా ఫెంటాస్టిక్ బ్యాటింగ్ లైనప్ ఉంటుంది, మీకు తెలుసు. అండ్ ఎప్పట్లానే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ స్టార్ట్ చేశారు. అభిషేక్ శర్మ స్టార్టింగ్ నుంచే కాస్త షేకీగా కనిపించాడు. డఫీ అనే బౌలర్ అయితే వీళ్ళని ఇబ్బంది పెట్టాడు, షార్ట్ పిచ్ బాల్స్ వేస్తూ బౌన్సర్స్ వేస్తూ. సో ఓవరాల్గా చూసుకుంటే అభిషేక్ శర్మ తన వీక్ పాయింట్ దగ్గరే ఒక పుల్ షాట్ కొట్టబోయి అయితే అవుట్ అయ్యాడు. సో అభిషేక్ శర్మ ఈ మధ్య అయితే కాన్ఫిడెంట్గా కనిపించట్లేదు, ఇది చాలా బిగ్ మైనస్ అని చెప్పొచ్చు ఈ ఎస్ఆర్హెచ్కి. సో అతడు అవుట్ కాగానే ఆబ్వియస్గా ఎస్ఆర్హెచ్కి కాస్త షేక్ అవుతుంది, ఎందుకంటే అతడు ఆడితే ఎంత హిట్టింగ్ చేస్తాడో మనకు తెలుసు. సో అలా డఫీ అయితే అతని వికెట్ తీసాడు. యాక్చువల్గా డఫీకి ఈ మధ్య T20లో కూడా ఛాన్స్ ఇవ్వలేదు అండ్ బౌలింగ్లో కూడా అంత ఫామ్లో లేడు. ఎస్ఆర్హెచ్ ఒక ఫెంటాస్టిక్ లైఫ్ ఇచ్చిందని చెప్పొచ్చు అతనికి. అండ్ ఆ తర్వాత ట్రావిస్ హెడ్ కూడా వచ్చాడు, ప్రాక్టీస్ మ్యాచ్లో ఆడలేదు, ఏదో క్యాజువల్గా హాలిడే ట్రిప్కి వచ్చినట్టు అనిపిస్తున్నాడు ఈ మధ్య మనకు ట్రావిస్ హెడ్ని చూసుకుంటే. నేను చెప్పాలంటే మంచి బ్యాట్స్మెనే, గతంలో సూపర్గా ఆడాడు, కాకపోతే అంత ఇంట్రెస్ట్గా ఆడుతున్నట్టు అనిపించట్లేదు. ప్రాక్టీస్ మ్యాచ్లో కూడా అతడు ఉండి కూడా ఆడలేదు. సో ఓవరాల్గా తీసుకుంటే ఐపీఎల్ని ఒక హాలిడే ట్రిప్లో తీసుకుంటున్నట్టు నా పర్సనల్గా అయితే అనిపించింది. అండ్ అతడు ఒక 11 runs 9 balls కొట్టి అతడు కూడా అవుట్ అయ్యాడు. అండ్ ఈ విధంగా వీళ్ళిద్దరు కూడా మంచి ఫామ్లో ఉండి ఎప్పుడైనా మనకు మంచి స్టార్టింగ్ ఇచ్చే వీళ్ళిద్దరు అవుట్ కాగానే ఇంకా ఎస్ఆర్హెచ్ పని అయిపోయింది అనుకున్నాం యాక్చువల్గా, ఎందుకంటే ఎస్ఆర్హెచ్ వీళ్ళని డిపెండ్ అవుతుంది బాగా. కానీ హెన్రిచ్ క్లాసెన్ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ అయితే చాలా సూపర్గా ఆడాడని చెప్పొచ్చు. 80 runs కొట్టాడు 38 balls 210 స్ట్రైక్ రేట్తోని. అండ్ అది కూడా ఒక మంచి క్యాచ్ అవుట్ అయ్యాడు. ఫిల్ సాల్ట్ ఆ క్యాచ్ పడతాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, అది బౌండరీ లైన్ దాటేసిందని మనమైతే అనుకున్నాం, నేనైతే అనుకున్నాను. కానీ అతను సడన్గా దానికి డైవ్ కొట్టి అయితే పట్టాడు. సో వాళ్ళ ఆర్సీబీలో నిన్న బలం ఏంటంటే వాళ్ళ ఫీల్డింగ్ కూడా వాళ్ళు ప్రాణం పెట్టి ఆడారు. ప్రతి బాల్ని బౌండరీ లైన్ దగ్గర ఆపడమైనా, ఏదైనా కూడా ప్రతి ప్లేయర్కు తగినట్టు బౌలింగ్ చేయడమైనా వాళ్ళు ప్లానింగ్ చేసుకొని వచ్చారు, చాలా బాగా ఆడారు. ఫీల్డింగ్ అయితే ఖచ్చితంగా ఒక విరాట్ కోహ్లీ క్యాచ్ తప్పించి ప్రతిది కూడా 100% ఇచ్చారు. ఒక ఛాంపియన్స్లో ఫీల్డింగ్లో వాళ్ళైతే నిన్నున్నారు. అండ్ నితీష్ కుమార్ వచ్చాడు, 1 run 6 balls. సో నితీష్ కుమార్ ఆట ఏంటో పోను కాస్త డౌన్ అవుతున్నాడు అనిపిస్తుంది. ఇతని బౌలింగ్ గురించి కూడా తర్వాత మాట్లాడదాం. సో ఓవరాల్గా నితీష్ కుమార్ కూడా తొందరగానే అవుట్ అయ్యాడు. ఇలా 3 wickets పడగానే ఇంకా స్కోర్ 180 అలా కొట్టేస్తారేమో అనేలా అనిపించింది. ఆ తర్వాత వచ్చిన హెన్రిచ్ క్లాసెన్ కాస్త మెల్లిగా ఆడినా కూడా 31 runs 22 balls కొట్టాడు అండ్ ఒక 141 స్ట్రైక్ రేట్. యాక్చువల్గా ఇతడు 22 balls దగ్గర 45 స్కోర్ కొట్టాల్సినటువంటి పిచ్ అది. సో అంత ఈజీ వికెట్, చిన్న గ్రౌండ్ అండ్ అంత మంచి బ్యాటింగ్ వికెట్, ఫస్టే 3 wickets పడ్డా 200 రీచ్ అయ్యారంటే మీరు అర్థం చేసుకోండి. సో హెన్రిచ్ క్లాసెన్ కూడా ఒక వివాదాస్పదమైన క్యాచ్కి అవుట్ అయ్యాడు. ఎంపర్స్ కూడా త్వరగా అతనికి అవుట్ ఇచ్చేశారు. ఇంత టెక్నాలజీ ఉన్న కాలంలో కూడా ఒక పైనుంచి వ్యూ కావాలని అక్కడ అడిగాడు మనకు టీవీ రిప్లేలో చూసినప్పుడు, కానీ ఆ రిప్లై ఇచ్చే కెమెరా యాంగిల్ లేదు అక్కడ. సో ఎలాంటి ప్రాపర్ ఎవిడెన్స్ కూడా లేదు. సో దాన్ని బట్టి అవుట్ ఇచ్చారు. యాక్చువల్గా బ్యాట్స్మెన్కి ఫేవర్ ఇవ్వాలి, అప్పుడప్పుడే ఫామ్లోకి వచ్చి ఇంకా హిట్టింగ్ చేస్తాడనే టైంలో అవుట్ అయ్యాడు. సో బాల్స్ అన్నీ కాస్త తీసుకున్నా కూడా ఇంకా హిట్టింగ్ జోన్లోకి వస్తున్నాడనే టైంలో అవుట్ కావడం, అట్లీస్ట్ ఒక 25 runs మీద డిఫరెన్స్ పడింది హెన్రిచ్ క్లాసెన్ది. అతడైతే అలా వివాదాస్పదంగా అవుట్ అయ్యాడు. అండ్ ఆ తర్వాత సలీల్ అరోరా వచ్చాడు, ఇతని టాలెంట్ని చూసి ఇతనికి అవకాశం ఇచ్చారు. ఒక 6 అయితే కొట్టాడు, కానీ అన్ఫార్చునేట్ అనాలో ఏమనాలో తెలీదు, ఇతడైతే చాలా తక్కువకే అవుట్ అయ్యాడు. ఒక 6 కొట్టి 9 runs కొట్టి అవుట్ అయ్యాడు. కానీ సలీల్ అరోరాకి నెక్స్ట్ మ్యాచెస్లో కూడా ఛాన్స్ ఇవ్వాలి, ఎందుకంటే పొటెన్షియల్ ఉంది ఇతనిలో. ఎవరైనా కూడా ఒకటే మ్యాచ్కి ప్రూవ్ చేసుకోరు. సో సలీల్ అరోరా ఇంకా మ్యాచెస్లో ఛాన్స్ ఇస్తే ఖచ్చితంగా ఆడతాడని నాకైతే అనిపిస్తుంది. ఇతనిలో ఉంది, ఆ కెపాసిటీ అయితే ఉంది. అండ్ ఆ తర్వాత ఇషాన్ కిషన్ కూడా ఒక మంచి బాల్కి అయితే అవుట్ అయ్యాడు, మీకు తెలుసు. సలీల్ అరోరా అవుట్ అయ్యాక అనికేత్ వర్మ వచ్చాడు మళ్ళీ. యాక్చువల్లీ నేను అనికేత్ వర్మని తీసుకోరు అనుకున్నాం, సలీల్ అరోరా లేకపోతే అనికేత్ వర్మలో ఒక్కరు ఉంటారు అనుకున్నాం. కానీ
కానీ లివింగ్స్టోన్ యొక్క బ్యాటింగ్ చూసి అతడు ఫామ్లో లేడని పక్కన పెట్టేసి అనికేత్ వర్మని తీసుకున్నారు. ఒక సూపర్బ్ నాక్ అని చెప్పొచ్చు. 18 బాల్స్లో 43 రన్స్, 3 4లు, 4 6లు, ఒక క్యాచ్ అయితే మిస్ అయింది అనుకోండి. కాకపోతే హ్యాండ్ పవర్, ఆ కొట్టే విధానం, ఒక సింగిల్ తీసి 19th ఓవర్లో చూసుకుందాం అనుకున్నాడు. కాకపోతే ఆ సింగిల్ కాస్త రొమారియో షెఫర్డ్ వేసిన స్లో బాల్ వల్ల క్యాచ్గా మారిపోయింది. అదే స్లో బాల్ వల్ల జరిగేది ఏంటంటే దాన్ని గ్రౌండ్ షాట్ ఆడదాం అనుకుంటారు, డ్రైవ్ చేద్దాం అనుకుంటారు, కానీ అది క్యాచ్గా వెళ్ళిపోయింది. లేకపోతే అతను దాన్ని గట్టిగా కొడితే 6 వెళ్ళిపోయేది. ఆ సింగిల్ తీసుకొని స్ట్రైక్ తీసుకుందాం అనుకున్నాడు, కానీ అక్కడ తను అవుట్ అయ్యాడు అన్ఫార్చునేట్గా. లేకపోతే 50 కొట్టి ఇంకో 20 రన్స్ డిఫరెన్స్ అయినా వచ్చేది స్కోర్లో. ఆ తర్వాత హర్ష దూబే వచ్చాడు, హర్షల్ పటేల్ ఆల్రౌండర్ అని పెట్టుకుంటాడు, కానీ ఇతడు ఏం ఆల్రౌండరో అర్థం కాదు. ఒక రన్ తీసి ఇంకో బ్యాట్స్మెన్కి ఇచ్చే కాడ అతడు ఈజీగా అవుట్ అయ్యాడు. సో చివరి బ్యాట్స్మెన్ అయితే పెద్ద పోరాడే ఛాన్స్ రాలేదు. ఇక్కడ అనికేత్ వర్మ లేకపోతే 200 అయ్యేది కాదు. ఒక విధంగా చెప్పాలంటే బ్యాటింగ్ ఫెయిల్యూర్. నిన్న బ్యాటింగ్ ఫెయిల్యూర్లో కూడా 200 కొట్టారంటే అది ఎంత మంచి వికెట్ మీరు అర్థం చేసుకోండి. ఇషాన్ కిషన్ ఒక బ్యాటింగ్ వల్ల అండ్ హెన్రిచ్ క్లాసన్ కాస్త చూసుకొని, హెన్రిచ్ క్లాసన్ బ్యాటింగ్ నిన్న ఇంకా నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. ఎందుకంటే అతడు హిట్టింగ్ జోన్లోకి వచ్చే టైంలోనే అవుట్ అయ్యాడు. ఇంకా ఎక్కువ ఆడాల్సి ఉండే, కాకపోతే అది నాట్ అవుట్ అయినా కూడా అవుట్ ఇచ్చారని చెప్పి ఫ్యాన్స్ అంటున్నారు. మీరైతే కామెంట్ చేయండి అది నాట్ అవుటా అనేది. సో ఓవరాల్గా అయితే నాట్ అవుట్లానే నాకైతే అనిపించింది, కానీ ఎంపైర్ అయితే అలా ఇచ్చేశాడు. కెమెరా యాంగిల్ కూడా దొరకలేదు. ఆ తర్వాత వచ్చిన జయదేవ్ ఉనాడ్కడ్ వీళ్ళంతా 201కి మొత్తం 9 వికెట్స్ అయితే పడ్డాయి. ఆల్మోస్ట్ ఆల్అవుట్ రేంజ్కి వచ్చేసారు. అండ్ ఆ తర్వాత 200 కొట్టారు కదా, పర్లే అని మనం అనుకున్నాం. ఫిల్ సాల్ట్ అయితే ఫామ్లో లేడు కాబట్టి త్వరగా అవుట్ అయ్యాడు. జయదేవ్ ఉనాడ్కడ్ బౌలింగ్కి ఇక్కడ కెప్టెన్స్ యొక్క లోపాలు బయటపడ్డాయి, ఆర్ టీమ్ మేనేజ్మెంట్ ప్లాన్స్ అనుకోండి. నితీష్ కుమార్కి స్టార్టింగ్ ఓవర్ ఇవ్వడం వాళ్ళు ఎలాంటి ప్రెషర్కి గురి కాలేదు. అండ్ అదేవిధంగా జయదేవ్ ఉనాడ్కడ్ కూడా ఒక ఆర్డినరీ బౌలర్లా కనిపిస్తాడు. ఏదో ఒక వికెట్ అయితే పడింది. సో ఓవరాల్గా చూసుకుంటే 2 ఓవర్లు వేసిన నితీష్ 19 రన్సే ఇచ్చాడులే, కాకపోతే ఇతడు థ్రెట్ చేయలేకపోయాడు బ్యాట్స్మెన్ని. అండ్ ఇతన్ని చూసి కొంచెం వాళ్ళు స్టాండ్ అయ్యారు. ఇతని బౌలింగ్ వల్ల ఒక 2-3 ఓవర్లు వాళ్ళు ఆడి టచ్లోకి వచ్చారు. అండ్ ఆ తర్వాత వచ్చిన దేవదత్ పడికల్ మాత్రం విచ్చలవిడిగా రెచ్చిపోయాడని చెప్పొచ్చు. ఈ బౌలర్సా లేకపోతే గల్లీ క్రికెటర్సా అనేలా కొట్టాడు. 61 రన్స్, 26 బాల్స్లో 234 స్ట్రైక్ రేట్. అండ్ యాక్చువల్గా ఇషాన్ కిషన్ది నిన్న 210 స్ట్రైక్ రేటు, అనికేత్ వర్మది 239 స్ట్రైక్ రేటు. అండ్ పడిక్కల్ ఆల్మోస్ట్ అనికేత్ వర్మ రేంజ్లో ఆడాడు. అండ్ ఆ తర్వాత వచ్చిన రజత్ పటిదార్ కూడా 3 6లు 2 4లు. ఇంకా బౌలింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 200 స్కోర్ని 15 ఓవర్లో చేశారు. అంటే ఒక 300 కొట్టినా కూడా నిన్న చేసేవాళ్ళు. ఆ రేంజ్లో ఉంది బౌలింగ్. ఒక్కరు కూడా కాస్త కూడా భయపెట్టలేదు. యాక్చువల్గా బౌలింగ్ స్టార్టింగ్ నిన్న డేవిడ్ పైన్తో స్టార్ట్ చేయాల్సి ఉండే. అతడు స్టార్టింగ్లో చాలా బౌలింగ్ వేస్తాడు. నితీష్ కుమార్ రెడ్డి రాగానే వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరిగింది. ఒక ఫిల్ సాల్ట్ వికెట్ అయితే పడింది. పడికల్ అండ్ విరాట్ కోహ్లీ చాలా బాగా చూస్తూ ఆడుకున్నారు. కోహ్లీ 69, 38 బాల్స్లో. సో ఓవరాల్గా చూసుకుంటే 6లో వర్షం కురిపించారు. ఆ 200 స్కోర్ని 15 ఓవర్లో కొట్టేశారంటే ఇంకా దాదాపు 26 బాల్స్ ఉన్నాయి. 26 బాల్స్లో వాళ్ళు ఒక 60 అయినా కొట్టేవారు. అంటే ఓవరాల్గా నిన్న 250 కొట్టినా యూజ్ లేదు. ఇలాంటి బౌలింగ్తో ఇంకా నెక్స్ట్ మ్యాచెస్లో అయితే చాలా కష్టం. హర్ష్ దూబే ఉన్నాడు. హర్ష్ దూబే బౌలింగ్లో కూడా ఎలాంటి అక్కడ థ్రెట్ అయితే బ్యాట్స్మెన్ కనిపించలేదు. ఇషాన్ మలింగ్ అయితే ఇంకా ఎంత చెప్పుకుంటే అంత తక్కువ. 2 ఓవర్లు వేసి 30 రన్స్ ఇచ్చారు. ఇషాన్ మలింగన్ ఎందుకు తీసుకున్నారో అర్థం కాలేదు. ఇతని ప్లేస్లో శివాంగ్ కుమార్ని తీసుకున్న నిన్న ఒక విధంగా బ్యాటింగ్కి పనికిచ్చేవాడు. ఇషాన్ మలింగ ప్లేస్లో శివాంగ్ కుమార్ ఆడితే నిన్న బౌలింగ్ అయినా కాస్త మిస్టరీగా ఉంది. అతను వేసే స్టైల్ అయినా, అతని బౌలింగ్ స్టైల్ అయినా కొంచెమైనా థ్రెట్ ఉండేదని నేను అనుకుంటున్నాను. ఇషాన్ మలింగ బౌలింగ్ని అయితే హ్యాపీగా ఆడుకున్నారు. హర్షల్ పటేల్ కూడా డిజాస్టర్ అని చెప్పొచ్చు నిన్న. ఇంకా హర్షల్ పటేల్ ఐపీఎల్లో ఎలాంటి మిస్టరీ బౌలర్ కాడు అనిపిస్తుంది. ఎందుకంటే ఇతని బౌలింగ్ అర్థమైపోయింది అందరికీ. ఒక్క మ్యాచ్లో మనం ఏం చెప్పలేం, కాకపోతే బ్యాటింగ్ ఫెంటాస్టిక్ బ్యాటింగ్ అనలేము, కానీ ఫెయిల్ అయినా కూడా 200 కొట్టారంటే ఒకవేళ అందరు బ్యాట్స్మెన్ ఆడితే 300 వరకు వెళ్తుంది. ఇంకా 300 కొట్టాల్సింది ప్రతి మ్యాచ్లో. 300 కొట్టకుంటే మాత్రం గెలిచే పరిస్థితి లేదు. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ అలా ఉంది. ఒక లెజెండ్ స్పిన్నర్ ముత్తే మురళీధరన్ ఉంటాడు టీంలో, కానీ ఒక మంచి స్పిన్నర్ను తయారు చేయలేడు. ఇతన్ని కొన్ని సంవత్సరాలుగా ఇతన్ని కోచ్గా పెట్టుకున్నారు. ఒక హర్ష్ దూబేని ఆడించారు. హర్ష్ దూబే అసలు స్పిన్నర్లానే కనిపించలేదు నిన్న. పర్లే ఒక చేశాడు, కాకపోతే 12 రన్స్తో వేసాడు. సో ముత్తే మురళీధరన్, వరుణ్ అరుణ్, సో ఈ కోచింగ్ డిపార్ట్మెంట్ మాత్రం చాలా వరెస్ట్ ఉందని చెప్పొచ్చు. మెయిన్గా స్పిన్ డిపార్ట్మెంట్లో ఒక్క స్పిన్నర్ లేడు. వాళ్ళ స్పిన్నర్ మీరు చూస్తే సుయా శర్మ మంచి బౌలింగ్ వేశాడు, 9 యావరేజ్తో రన్స్ ఇచ్చాడు. అండ్ కృణాల్ పాండ్యా కూడా ఆల్మోస్ట్ 13 రన్స్తో ఇచ్చాడు అనుకోండి. కానీ ఓవరాల్గా చూస్తే ఎస్ఆర్హెచ్లో ఒక మంచి స్పిన్నర్ అయితే అవసరం ఉంది డెఫినెట్గా.
అండ్ ఫాస్ట్ బౌలింగ్ ఓపెనింగ్ అయితే డేవిడ్ పైన్తో చేయించాలి, ఇషాన్ మలింగని తీసేయాలి. సో ఇషాన్ మలింగ ప్లేస్లో బ్రైడెన్ కార్సన్ తీసుకున్నా కనీసం అతడు బ్యాటింగ్ అన్న చేయగలడు. సో అదేవిధంగా ప్యాట్ కమిన్స్ లేకపోవడం స్పష్టంగా కనిపించింది. ఒకవేళ ప్యాట్ కమిన్స్ ఉండుంటే ఖచ్చితంగా ఇంత స్కోర్ను వల్ల అంత ఈజీగా చేసేవారు కాదు. అతను బౌలింగ్ బాగుంటుంది, ఓపెనింగ్ చేస్తాడు, పేస్ వేరియేషన్స్. సో ఇలాంటి ఫెయిల్యూర్ వస్తే ప్యాట్ కమిన్స్ టీంలోకి రావడం ఖాయం నాకు తెలిసి ఇంకొక మ్యాచ్ ఇలానే ఓడిపోయినట్లయితే. ఎందుకంటే ఇప్పుడు అవసరం లేదులే అనుకుంటున్నారు. అతడు కాస్త ఫిట్గానే ఉన్నాడు, నెట్లో బౌలింగ్ కూడా వేస్తున్నాడు. కానీ ఇలాంటి పర్ఫార్మెన్సెస్ ఉంటే ప్యాట్ కమిన్స్ దియక తప్పదు. సో ఓవరాల్గా చూసుకుంటే నిన్న వరెస్ట్ ఫీల్డింగ్ అని చెప్పొచ్చు. ఫీల్డింగ్ అసలు బాగాలేదు, ఎవరు ఇంట్రెస్ట్గా ఆడినట్టు కనిపించలేదు. ఆర్సీబీ ఫీల్డింగ్ ఎలా ఉంది, ఎస్ఆర్హెచ్ ఫీల్డింగ్ ఎలా ఉంది. ఇంకా ఇది మ్యాచ్ ఫిక్సింగ్, కావాలనే క్యాచ్లు విడిచిపెట్టారు అండ్ బాల్స్ విడిచిపెట్టారనే ఆరోపణ కూడా ఫ్యాన్స్ చేస్తున్నారు. సో ఏది ఎవిడెన్స్ లేకుండా మనం నమ్మలేం. కానీ కొన్ని కామెంట్స్లో అయితే నేను అలా చూసా. హెన్రిచ్ క్లాసెన్ కూడా ఒక క్యాచ్ వదిలేశాడు. సో ఓవరాల్గా చూస్తే ఓడిపోయినప్పుడు అన్ని మిస్టేక్స్ కనిపిస్తాయి అనుకోండి, కానీ బౌలింగ్ మాత్రం ఏమాత్రం ఆశాజనకంగా లేదు. ఇలాంటి బౌలింగ్తోనే గెలవడం అంటే చాలా కష్టం. ఇంకా 5 ఓవర్లు ఉండగానే 200 చేశారు.